ఏపీకి ప్రధాని మోదీ మరి కాసేపట్లో రాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవుతున్నారు. 11 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు మోదీ వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. 4,592 కోట్లతో 2,703 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. ఏటా 4 కోట్ల మంది ప్రయాణం చేసే వీలుంటుంది. మొదటి దశగా 6 టెర్మినల్ నిర్మాణం జరిగింది. మరో 2 దశల్లో 28 టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. ఓపెనింగ్లో 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు. 2019 మేలో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. 2023 మేలో జగన్ చేతుల మీదుగా మరోసారి శంకుస్థాపన జరిగింది. 7 ఏళ్ల తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 5 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం చాలా చకచక ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మొత్తం అంతా సంసిద్ధమైంది. 11 గంటలకు మోదీ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిపోయాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. భోగాపురంలో, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. జిఎంఆర్ గ్రూప్ దీన్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసింది. మొత్తం సుమారుగా 5,000 కోట్ల వరకు ఖర్చు అయిందంటూ చెప్తున్నారు. వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ కోడ్ ఇక్కడికే బదిలీ అవుతుందని కూడా ఇప్పటికే మనకి తెలుస్తోంది. ఇక ఈ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్న నేపథ్యంలో దేశం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది. అలాగే ఆగస్టు 15 నుంచి సాధారణ ప్రయాణికుల విమాన రాకపోకలు ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయని కూడా చెప్తున్నారు. అలాగే పాత ఐఎన్ఎస్ డేగా నావల్ బేస్ ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ విమానాలు ఇక పూర్తిగా నిలిచిపోయి భోగాపురం ఎయిర్పోర్టుకు షిఫ్ట్ అవుతాయని కూడా చెప్తున్నారు. సో మరిన్ని ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మా ప్రతినిధి నాయుడు మనతో జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుంచి. సో సమాచారం తెలుసుకుందాం. నాయుడు, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిపోయాయంటూ తెలుస్తోంది. సో అక్కడ ఎలాంటి హంగామా ఉంది మోదీ రాబోతున్న నేపథ్యంలో? మరోవైపు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు వస్తున్నారు ప్రముఖులు? నందు చూస్తే కనుక వెనుకబాటుతనానికి ముందు వరుసలోనూ వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ఉత్తరాంధ్ర ఈరోజు ఉపాధి కల్పనకు వేదిక కానుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఏర్పాట్లు చేశారు. దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం కానున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి ఒక ఏర్పాట్లు జరిగే అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 3వ తేదీన అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకోని పరిణామాల నేపథ్యంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో మరొకసారి 2023 మే 3వ తేదీన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపించారు. కాకపోతే 7 ఏళ్ళ అనంతరం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించబడింది. మొత్తం 12 టెర్మినల్స్ ఉన్నాయి. 28 టెర్మినల్స్ వరకు కూడాను దీన్ని ఎక్స్టెన్షన్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం మాత్రం 6 టెర్మినల్స్ నిర్మాణం పూర్తయింది. అన్ని హైవేల కనెక్టివిటీ. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేసిన నేపథ్యంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర వైపు చూసే విధంగా ఈ నిర్మాణం చేపట్టబడుతుంది. మరి కొద్దిసేపట్లో ఇది జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం ఈరోజు కేంద్ర బలగాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకొని చెప్పుకోవచ్చు. ఇటు ఒడిశాలో ఉన్నటువంటి ఇచ్చాపురం, అంటే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు భోగాపురం, అటు నుండి చూస్తే 80 కిలోమీటర్లు వైజాగ్ నుండి భోగాపురం, అంటే ఈ దారులన్నీ కూడా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాయి అనడానికి చూస్తే కనుక స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడాను విమానం ఎక్కలే
రాలేదు అన్నటువంటి బాధ కంటే విమానాశ్రయాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు మాత్రం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవకాశం కలిగించి ఆ అవకాశం నేపథ్యంలో కూటమికి సంబంధించిన నాయకులందరూ ఒక ఏకాభిప్రాయంతో ఈరోజు మాత్రం ఈ విమానాశ్రయం ఏర్పాటుకు మాత్రం అందరినీ కూడాను ఈరోజు ప్రత్యక్షంగా తీసుకెళ్లే పరిస్థితి చూస్తే కనుక ఒక బస్సు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రారంభోత్సవం దానికి వెళ్ళేందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ సభా ప్రాంగణం వద్ద కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్నపానీయానికి ఎక్కడ కూడా లోటు కాకుండా చూసేందుకు చేసిన ప్రయత్నంలో స్పెషల్ బస్సు కూడా వేయడం జరిగింది. ఈ స్పెషల్ బస్సు నేపథ్యంలో వారందరూ కూడాను విమానాశ్రయాన్ని చూసేందుకు తాము చేసినటువంటి ఈ ఆసక్తి మాత్రం తమను ఎంతగానో ఆనందింపజేస్తుందని భావించవచ్చు. ఏడేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావడం మొదటి దశ. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే కనుక ఈరోజు విమానాశ్రయం ప్రారంభోత్సవంకి వెళ్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? విమానం ఎక్కలేకపోయిన మదన పాటు కంటే ఈరోజు విమానాశ్రయం ప్రారంభోత్సవం ఒక ఆనందం ఉందా? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. దాన్ని చాలా క్లియర్గా ఆయన రెక్టిఫై చేశారు. చాలా ఆనందంగా ఉంది. మామ ఎక్కడికి వెళ్తున్నావు? విమానాశ్రమం ఓపెనింగ్ వెళ్తున్నాను. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడైనా చూసావా? నేనే ముందు చెప్పి వదిలేశాను, మనది అమెరికా కావాలా, అమెరికా కావాలని ఆశపడ్డాను. అయ్యింది నాన్న. ఇప్పుడు ఇక్కడి నుంచే 500కైనా విమానం ఎక్కిపోతాం కదా, అది నేను సంతోషిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అమెరికాతో పోలుస్తున్నావా? అవును, పోల్చకపోతే మనకంటే ఏ దేశాలు మినన కావు. మన చంద్రన్న డబ్బు లేదు అంటాడేటి ఎక్కినప్పుడు అంతాను. అప్పుడు అన్నాడు మా ఆడవాళ్ళతో మనిషికి రూపాయి చెప్పున్నా వసూలు చేసి మనకు డబ్బులు కూడబెట్టాను. అన్ని దేశాలకంటే మనకు డబ్బు భిన్నమైంది. ఇప్పుడు కూడా మనకు డబ్బుకి ఇబ్బంది లేదు. మాకు ఇవ్వాల్సిన బియ్యమే ఇవ్వడం లేదు, సరిగ్గా పెన్షన్లు ఇవ్వడం లేదు, సరిగ్గా ఇవన్నీ చేయకుండా చంద్రన్న ఈ డబ్బు అంతా ఎక్కడ కూడబెట్టాడో చెప్పండి. మోడీ గారికి నేను పూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అన్నపూర్ణంగా చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆర్థిక పరిపుష్టి కల్పించుకోవడంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. ఏ విధంగా తీసుకోవచ్చు? ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంకి వెళ్తున్నారు. ఆనందంగా సంతోషకరంగా ఉంది సార్. ఈ యొక్క మోడీ దయ వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా సంతోషంగా ప్రజలంతా మరొక అవకాశం ఇస్తే ఈ యొక్క ఆయనకి పాదాభివందనాలు చేస్తున్నాము. అలాగే ఒక ఎర్ర బస్సు ఎక్కడ వెళ్ళినటువంటి ప్రాంతంలో ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎంతో గర్వించవలసిన పరిస్థితి ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నట్టు వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లు మాత్రం మిన్నంటే పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడాను ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ కల్పించిన నేపథ్యంలో మరికొంతమంది కూడా ఎక్కడికమ్మా బయలుదేరారు?